అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము ఏప్రిల్ మాసము 25వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము సహోదరుని పట్ల. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నందు అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి. అపోస్తులైన పౌలును, యోహానును, అపోస్తులైన పేతురును సహోదరుల పట్ల ప్రేమను కలిగి ఉండటం గూర్చి అత్యధికంగా రాసి ఉన్నారు. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతరకారం ఏదీ లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9 మరియు 10 వచనం. సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండుడి, అది మీకు బలముగా ఉండును. అంత మాత్రమే కాదు, మహిమగాను ఉండును. సహోదరులు ఏక మనసుతో నిలబడి సాతానును ఎదిరించి నిలబడినప్పుడు అతడు పారిపోవును. ఒకడు 1000 మందిని తరుమవచ్చును. ఇద్దరు సహోదరులు ఏకమైనట్లయితే 10,000 మందిని తరిమి కొట్టవచ్చు. కలిసి ఉంటే కలదు సుఖము, కలహమును పెంచుకుంటే కలుగును కీడే అని లోకమునందు గల కవీశ్వరుడు పాడి గ్రహింపజేయుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఏక మనస్సును, ప్రేమనందు గల అనుబంధమును, ఐకమత్యమును కాపాడుకొనుట ఎంతటి అవశ్యమైనది. అనేక కుటుంబముల యందు తల్లిదండ్రులు కూడబెట్టి ఉంచిన ఆస్తులను పిల్లలకు పంచిపెట్టవలసిన సమయం వచ్చినట్లయితే చాలును, సహోదర ప్రేమ మాయమై మరుగైపోవును. మరింకా కొన్ని కుటుంబముల యందు భార్యలు వేయుచున్న కయ్యముల వలన సహోదరుల మధ్య చీలిక వచ్చుచున్నది. ఎట్టి పరిస్థితుల యందును సహోదర ప్రేమ క్షీణించిపోక, సహోదర ఆప్యాయత తొలగిపోక చూచుకున్నాడు. మన అందరికీ ఒక ప్రేమగల జ్యేష్ఠ సహోదరుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మనలను సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడటలేదు అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. యేసు ఒకసారి తన ఎదుట నిలబడి ఉన్న శిష్యులను చూచి తన చెయ్యిని చాపి, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యువాడెవడో అతడే నా సహోదరుడును, నా సహోదరియు, నా తల్లియు అనెను. మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనం. మనం ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఉండినప్పటికీ మన కొరకు రక్తమును కార్చి మరణించిన జ్యేష్ఠ సహోదరుడై ఉన్న క్రీస్తు యొక్క శిలువ ఎదుటకు వచ్చి నిలబడుచున్నప్పుడు మనమందరమును ఒకే రక్తము చేత విమోచింపబడిన వారము అనియు, ఒకే ఒక్క పరలోకపు కుటుంబమునకు చెందిన వారము అనియు క్రీస్తు యొక్క సహోదరి సహోదరులమనియు గ్రహించుచున్నాము. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది. కీర్తన గ్రంథము 133 1 మరియు 3 వచనముల యందు సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంతటి మేలు, ఎంత మనోహరమై ఉన్నది. అతడి యెహోవా ఆశీర్వాదమును, శాశ్వత జీవమును ఉండవలనని సెలవిచ్చుచున్నాడు. అనేక కుటుంబము యందు గల సహోదర సహోదరులు ఐక్యత లేకుండా, సైక్యత లేకుండా జగడములతోనూ చర్చనాంశముగాను ఉండి తమ యొక్క జీవితమును చెరిపి వేసుకొనుచున్నారు. కయ్యూను తన తోబుట్టు అయిన సహోదరునిపై అసూయ చెంది చంపివేశాను. ఏసావు తన సహోదరుడైన యాకోబుపై పగబట్టాను. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, తన సహోదరుని ద్వేషించు ప్రతి వాడును నరహంతకుడై ఉన్నాడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదని మీరెరుగుదురు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నేటి ధ్యానమునకై ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 2వ సమూయేలు గ్రంథము 21 మరియు 22 అధ్యాయములు. సాయంత్రం లూకాసు వార్త 18వ అధ్యాయము 24 మొదలుకొని 43 వచనములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.